వనితావాణి కార్యక్రమంలో ముందుగా మహిళల రక్షణ సామాజిక బాధ్యత ఈ అంశం గురించి వేమూరి సత్యవతి గారి వివరణ వింటారు. నా పేరు వేమూరి సత్యవతి. నేను సేఫ్ స్టెప్ అహెడ్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థ నుంచి కార్యవర్గ సభ్యురాలుగా ఇక్కడికి వచ్చాను. మహిళల రక్షణ సామాజిక బాధ్యత అనే అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తారీఖు దాకా అంతర్జాతీయంగా మహిళలపై హింసా నిరోధ పక్షోత్సవాలు జరుగుతున్నాయి. మహిళలు అందరూ బాగానే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఏముంది అని చాలామంది అనుకోవచ్చు. కానీ లోతుగా ఆలోచిస్తే సమాజంలో స్త్రీల పట్ల ఎంతో వివక్షత చూపిస్తున్నారు. ఎవరు చూపిస్తున్నారు? తల్లి, తండ్రి, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, సమాజం ఇదంతా కలిపితేనే కదా. ఎందుకు ఆరోగ్యవంతమైన ఒక చక్కటి వాతావరణాన్ని బాలికలకి, అమ్మాయిలకి, మహిళలకి, వృద్ధులైన స్త్రీలకి ఇవ్వలేకపోతున్నాం అని ఆలోచించినప్పుడు పురుషులతో కలిసి ఆరోగ్యవంతమైన సమాజం మన కల. ఎందుకంటే పురుషుడు చేసే పనులు కొన్నున్నాయి, స్త్రీ చేసే పనులు కొన్నున్నాయి. ఎవరివి ఎక్కువ, ఎవరివి తక్కువ అనే ప్రశ్న వేసుకోకూడదు. ఎందుకంటే స్త్రీ తాను గర్భవతి అయి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అటువంటి శరీర నిర్మాణం కలిగి ఉంటుంది. పురుషుడు స్త్రీ కన్నా శారీరకంగా బలంగా ఉండొచ్చు. మరి అటువంటి పనులని అతను చేయటానికి, నిర్వహించటానికి సమర్థుడై ఉంటాడు. ఇరువురూ కలిస్తేనే ఒక అన్యోన్యమైన దాంపత్యం, ఒక చక్కటి కుటుంబం, ఒక మంచి వివాహ వ్యవస్థ, పిల్లలు చక్కగా ఎదిగేటటువంటి ఆరోగ్యవంతమైన వాతావరణం మనకు అందుతాయి. ఇది అందరికీ తెలిసిన నిజాలే. కానీ శారీరకంగా పురుషుడు కన్నా కొంచెం బలం తక్కువగా ఉంటుందని ఎంత వివక్ష ఈ సమాజంలో తరతరాల నుంచి వస్తోంది. దాన్ని మనం ఒక్కసారి కూడా ఎందుకు ఇలా జరుగుతోంది, ఎవరి ప్రాధాన్యతలు వాళ్లకు ఉన్నాయి కదా అనే ఆలోచన చాలామందికి రావటం లేదు. పిల్లలలో లింగ వివక్ష చూపిస్తున్నారు. ఆడపిల్లల్ని ఇంటి పనులకే పరిమితం. అలాగే వాళ్ళు రజస్వల కాగానే వాళ్ళకి పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని బడిమాన్పించే ప్రయత్నాలు, లేదా 10వ తరగతితోనే ఆపేసేటటువంటి సమాజం ఇంకా మనకుంది. అలాగే మహిళల హక్కులు అసలు ఏవైనా ఉన్నాయా అనేది కూడా ఆలోచించని కుటుంబాలు చాలా ఉంటున్నాయి, ఇంకా ఉంటున్నాయి. గ్రామాలలో అనే అనుకోక్కర్లేదు, పట్టణాలలో కూడా, నగరాలలో కూడా మహిళల పట్ల విపరీతమైన వివక్షత చూపించేటటువంటి కుటుంబాలు ఇంకా మనకున్నాయి. ఎందుకు? ఆడపిల్లలు అనేక రకాలైన హింసలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికి కూడా ఒక భర్తకి చాలా కోపం వస్తే, ఆవేశం వస్తే, అసహనం వస్తే, అసంతృప్తి వస్తే భార్యను తోసేస్తాడు, భౌతికంగా కిందకి తోస్తాడు, లేదా కొడతాడు. ఆయుధంతో కూడా దాడులు చేయటం చూస్తున్నాం. ఏమండి, ఈ పనులన్నీ ఆడవాళ్ళు చేయట్లేదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఎక్కువ ఎవరి పట్ల హింస జరుగుతోంది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు మనం భౌతికమైన దాడులకి గురయ్యేది స్త్రీ అవుతోంది. కారణం బలం తక్కువగా ఉండటం. ఒక చాకచక్యం, ఒక మెళుకువ తెచ్చుకుని వాటిల్ని నిరోధించుకునే శక్తిని, ఉపాయాన్ని కూడా ఆలోచించకుండా ఓర్పుగా ఆ దెబ్బల్ని భరిస్తూ తాగుబోతు భర్త కొట్టేటటువంటి హింసలన్నీ కూడా తట్టుకోవటం మహిళకి అలవాటైపోయి ఆ మహిళను అలాగే దెబ్బలు కొడుతుంటే తినేలాగా ఉంచేద్దాం అని అనుకుంటున్నారు. ఇందులో ఒక విచిత్రమైన వింత ఏంటంటే అలా అనుకోవటంలో అత్తగారు ఉంటుంది, ఆడపడుచుంటోంది, తల్లి ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి భౌతికమైన దాడుల్ని తప్పక వ్యతిరేకించాలి. ఇది అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన అంశమే. అంతేకాకుండా ఇక భౌతికం కాని దాడుల గురించి చెప్పక్కర్లేదు. అరవటం, వెక్కిరించటం, ఎగతాళి చేయటం, భయపెట్టటం, తిట్టటం, ఇంకా కొన్ని అసహజమైనటువంటి అంశాలు, అంటే
ముఖ భంగిమలు మార్చటం, వ్యతిరేకించటం, సౌజ్ఞలు చేయటం, ఇవి చాలా తొందరగా మగవాళ్ళు చేస్తారు. మగవాళ్ళు అవకరంగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెక్కిరించటం అనేది ఉంటే ఉండొచ్చు, కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఆడపిల్లల మీద మాత్రం దాడులు విపరీతంగా చేస్తారు. మనం ఎలా నిరోధించాలి? కనీసం ఈ పక్షోత్సవాలలో అయినా మనం రకరకాల కార్యక్రమాలు తీసుకుని, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, రచనల ద్వారా, నృత్యాల ద్వారా, నాటకాల ద్వారా, రకరకాలైనటువంటి కళారూపాల ద్వారా సమానత్వం సాధిస్తే కుటుంబాలు బాగుంటాయి, ప్రపంచం బాగుంటుంది, సమాజం బాగుంటుంది అనే ఆలోచనని మనం కలిగించాలి. ఈ లక్ష్యాలని మనం ఎలా చేరుకోగలం అనేది చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఉంటాయి, చక్కగా ఉంటాయి. రూపొందించే వేళ అన్నీ ఆలోచించే చట్టాలు చేస్తారు. కానీ అమలు చేసే తీరులో లోపాలని అందిపుచ్చుకోవటం అనేది సమాజానికి ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు సమానం, ఈ సమానం కోసమే మనం ప్రయత్నం చేయాలి కుటుంబంలో అనేదే ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని అమలు చేయటానికి మనకేమిటి అభ్యంతరం? తరతరాల నుంచి వచ్చేటటువంటి ఆచారాలలో కూడా ఏది చెడు, ఏది మంచి అని ఆలోచించగలిగేటటువంటి విద్య ఇప్పుడు అందరికీ ఉంది, దాదాపు అందరికీ ఉంది. చదువుకొని మరీ మూర్ఖంగా ఉండేటటువంటి కుటుంబాల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. మరి ఇటువంటి ఒక సామాజిక స్పృహని మనం కలిగించేలాగా ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? పాటలు, పద్యాలు, వ్యాసాలు, కథలు ఇవన్నీ వినటం ఒక ఎత్తు. మనం సమాజంలో ఒక భాగంగా, ఒక సభ్యుడిగా, మన ఇంట్లో, మన వాతావరణంలో, మన బంధుజనాలలో మనం ఈ భావాల్ని కూడా వాళ్ళకి కలిగించేటట్టుగా మనం చేయాలి. దీనికి మానసికమైనటువంటి శాస్త్రం ఉంటుంది. ఆ మానసిక శాస్త్రంలో, సైకాలజీలో స్త్రీ తక్కువ అనే ఒక భావన జీర్ణించుకుపోయింది రక్తంలో. స్త్రీ తక్కువ, పురుషుడు ఎక్కువ. అతనికి అన్ని విధాలా సమాజం కానీ, కుటుంబం కానీ ఒక పెద్దపీట వేస్తోంది. అంటే పురుషుడు చేసే పనులను బట్టి చేస్తోందా, రూపాన్ని బట్టి చేస్తోందా, ఆకారాన్ని బట్టి చేస్తోందా, ప్రాముఖ్యతని బట్టి చేస్తోందా? అలా మనం నిర్ణయించుకున్నప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు చాలా విషయాల్లో కుటుంబాన్ని ఆదుకుంటున్నారు, సమానంగా ఆదుకుంటున్నారు. ఇది కాదనలేని నిజం. ఆఖరికి బీద కుటుంబాల్లో కూడా స్త్రీ పడేంత కష్టం పురుషుడు పట్టల. పురుషుడు శారీరకమైన శ్రమ పడి మళ్ళీ అదంతా తాగుడికి వినియోగిస్తున్నాడు ఒక వర్గంలో. మరి అక్కడ స్త్రీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? శారీరకంగా కష్టపడుతోంది, మానసికంగా ఒత్తిడికి గురవుతోంది, కుటుంబాన్ని పోషిస్తోంది, బాధ్యతగా మెలగాల్సిన అదనపు బాధ్యత, బరువు ఆమె మీద పడుతోంది. దానివల్ల ఆరోగ్యాన్ని కోల్పోతోంది. ఈ నిజాన్ని మనం అంగీకరించాలి. కాబట్టి ప్రసార మాధ్యమాల ద్వారా కానీ, నిపుణుల ద్వారా కానీ మనం వీటినన్నింటినీ చక్కగా ప్రచారం చేయటం కోసమే ఈ పక్షోత్సవాలలో మన కృషి ఇంకా ఇనుమడించాలి. ఇందుకు అవసరమైనటువంటి సహాయాల్ని మరి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇటువంటివి వాళ్ళు చేసే పనులకి మనం కూడా ఒక విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి. ఉదాహరణకి బాల్య వివాహాల సంఖ్య ఏ మాత్రం తగ్గట్లేదు. దీనికి మౌలికంగా చాలా కారణాలున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరు కూలికి వెళ్ళిపోతే వయసు వచ్చిన పిల్లని ఇంట్లో వదిలే పరిస్థితి లేదని వాళ్ళు జవాబు చెప్తున్నారు. కానీ ఒక ఆడపిల్లని, ఒక చిన్న పిల్లని, ఒక 14 ఏళ్ల పిల్లని బలవంతంగా పెళ్లి చేసేసి, గర్భవతిని చేసి, ఆమె ఆరోగ్యాన్ని నాశనం చేసి, ఆమె భవిష్యత్తుని సర్వనాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? ఆమె కూడా ఎదగాలి కదా, చదువుకోవాలి కదా, తన విద్యా నైపుణ్యాన్ని పెంచుకోవాలి కదా. మరి ఇటువంటి అవకాశాన్ని అమ్మే ఇవ్వలేకపోతే, నాన్నే ఇవ్వలేకపోతే, సమాజమే ఇవ్వలేకపోతే ఎలా? తర్వాత ఇంకొక పెద్ద విషయం, కుటుంబంలో ఆడపిల్ల కావాలా, మగపిల్ల కావాలా? మగపిల్లవాడు కావాలనుకుంటే ఆడపిల్ల ఉందేమో అంటే గర్భస్రావం చేయించటం. ఈ హక్కు తల్లిది కాదు, మిగతా కుటుంబ సభ్యులు నిర్ణయించటం ఎంత దారుణం. లైంగిక హింస అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా మగవాడి ఇష్టారాజ్యం మాత్రమే చెల్లాలి అనే రోజులు పోయాయని అందరూ గుర్తుంచుకోవాలి. బాల్య వివాహాలను ఆపాలి, లైంగిక హింస మీద ఎదిరించేటటువంటి శిక్షణను కూడా పిల్లలకి ఇవ్వాలి.
ఆడపిల్లలకి ఇవ్వాలి. శారీరకమైనటువంటి దాడుల నుంచి ఎదుర్కొనే ఒక శిక్షణనివ్వాలని, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని, వాళ్ళకి శక్తియుక్తులు కలిగేటటువంటి వాతావరణాన్ని కుటుంబంలో, సమాజంలో, ఇటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా వాళ్ళకి ఒక ధైర్యాన్ని అందించాలని. మరి ఇహ సంసార జీవితంలో కూడా ఆస్తిపాస్తుల గురించో, స్వభావాల గురించో విడాకులు ఎక్కువైపోతున్నటువంటి రోజుల్లో మనం మహిళల్ని నోరు మూసుకుని కూర్చుంటే వివాహ వ్యవస్థ బాగుంటుంది, ఆడపిల్ల నోరు మూసుకు కూర్చుంటే వివాహ వ్యవస్థ బాగుంటుంది, ఇటువంటి ఆలోచన మానుకోవాలి. ఇదివరకు నుంచి జరిగిన హింసనే మనం ఇంకా ప్రోత్సహిద్దామనేటటువంటి ఆలోచన లేకుండా సమానత్వ సాధన అనేటటువంటిది అందరిలో ఒక విత్తనంగా గనక మనం వేయగలిగితే ఆ పెంపకం చక్కగా ఉండి మతాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు ఇవన్నీ కూడా పూర్వకాలం ఎప్పుడో గతంలో పురుషాహంకారాన్ని పెంచితే ఇప్పుడు నేటి సమాజంలో అది కాకుండా మనం ఒక సమానత్వమైనటువంటి భావనని కలిగించాలి. అలా కలిగించాలంటే ముఖ్యంగా ఆడపిల్లలకి కావాల్సింది ఆర్థిక స్వాతంత్రం. ఈ ఆర్థిక స్వాతంత్రం చాలామందిలో ఉంటున్నా చాలామందిలో ఉండట్లేదు కూడా. నేను ఇంటి పరిమితులకే పరిమితం అవుతాను అని ఆడపిల్లలే స్వచ్ఛందంగా అంగీకరించేటటువంటి కుటుంబాలు ఎందుకుంటున్నాయంటే వాళ్ళకి తగిన ప్రోత్సాహాన్ని కానీ, భవిష్యత్ జీవితం పట్ల వాళ్ళకి ఒక అవగాహన కానీ కల్పించే వాళ్ళు అక్కడ ఉండట్లా. తాతగారో, అమ్మమ్మో, బామ్మో వాళ్ళు చెప్పేటటువంటి మాటలే నిజమనుకుని వాళ్ళు చాలా చిన్నతనంలోనే చదువుకునే వయసు, జీవితాన్ని గురించి ఆలోచించాల్సిన వయసు, ప్రేమ ఎవరో ఒక వ్యామోహంలో పడేటటువంటి వయసు, ఈ మూడు ఒకటైపోవటంతో ఆ పిల్లలు చిన్నారి వయసుల్లోనే వాళ్ళ జీవితాల్ని ఒక తప్పుడు నిర్ణయం తీసేసుకుని వాళ్ళు ఒక తప్పటడుగు వేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ప్రతి ఆడపిల్లకి ఒక భరోసా ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. నీ జీవితం ఇలా ఉండాలని నిర్ణయించుకునే శక్తియుక్తులు నీకున్నాయమ్మా అని చెప్పగలగాలి. మగపిల్లవాడికన్నా నేనేమీ తక్కువ కాదు, నేను చదువుకుంటాను, నేను ఆలోచిస్తాను, నేను ఈ సమస్యల్ని పరిష్కరించగలను అనే మానసికమైనటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా మనం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం పాటిస్తున్న ఆచారాల్లో కూడా నేడు మనకి కావలసినటువంటి ఆచారాలను మనం స్వీకరించి ఇంతకు ముందు వరకు చలామణి అయినటువంటి దురాచారాల్ని మనం ఇది దురాచారం, ఇది సదాచారం అనేటటువంటి ఒక గుర్తింపుని మనందరం పొంది ఆడపిల్లల్ని, మగపిల్లల్ని సమానంగా పెంచుదాం. ఆడపిల్లల పట్ల హింసని అరికడదాం. అది మానసికమైన, అది శారీరకమైనటువంటి దాడులు జరగకుండా ఒక చక్కని సంరక్షణ మనం ఇవ్వగలుగుతాం. ఇది సమాజపు బాధ్యత. ఇది కేవలం మన ఇంటి వ్యవహారం కాదు, దేశపు వ్యవహారం, రాష్ట్రపు వ్యవహారం. అందరూ బాగుంటే, అన్ని కుటుంబాలు బాగుంటేనే కదా జాతి బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. కాబట్టి ఇటువంటి చక్కటి అవగాహనని కలిగించి ప్రతి ఇంటి ఆడపిల్లలకి సమానత్వం అనేటటువంటి ఒక మంచి బహుమతిని ఈ పక్షోత్సవాల సందర్భంగా అందిద్దామని మనవి చేసుకుంటూ ఎంతటితో విరమిస్తున్నాను. మీరింతవరకు మహిళల రక్షణ, సామాజిక బాధ్యత అనే అంశం గురించి వేమూరి సత్యవతి గారి వివరణ విన్నారు.